నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే యూరియా తగ్గిస్తే బస్తాకు 800 రూపాయలు ఇస్తాము, ప్రోత్సాహకం ఇస్తాము, యూరియా వాడకాన్ని తగ్గించండి, యూరియా ఎక్కువగా వాడితే అటు దాన్ని తినేటువంటి ప్రజలకు కానీ అదేవిధంగా ఆ యూరియాని ఎక్కువగా వేస్తే ఆ భూమికి కూడా అంత మంచిది కాదని చెప్పి 4 మంచి మాటలు చెబితే దాన్ని సాక్షి మీడియాలో కావచ్చు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అని చంద్రబాబు నాయుడు చెప్పారు. సో యూరియా కొరత ఉంది కాబట్టి మొత్తం నెపాన్ని రైతుల మీద నెట్టేస్తున్నారు, కాబట్టి యూరియా లేదని చెప్పకుండా వీళ్ళు యూరియా వాడద్దని చెప్తున్నాడు. మంచి మాట చెప్తే చేదుగానే ఉంటుంది. యూరియా ఎంత కావాలో అంతే వాడాలి, వాస్తవంగా వాడకపోతే ఇంకా మంచిది. కానీ రైతులు యూరియా ఎందుకు వాడతారంటే పంట దిగుబడి పెంచడం కోసం వాడుతారు. ఈసారి పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని చెప్పి 1 కేజీ బదులు 2 కేజీలు యూరియా వేస్తే ఆ యూరియా మొత్తం ఆ నిక్షేపాలు మొత్తం భూమిలోకి వెళ్ళి ఆ భూమి ఎందుకు పనికి రాకుండా నెక్స్ట్ పంట ఎప్పుడైతే వేస్తామో ఆ పంట మీద ప్రభావం ఉంటుంది. ఆ విషయం ఎవరు పట్టించుకోరు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం ఒకటంటే దానిలో ద్వంద్వార్థాలు తీస్తూ అందులో రైతులను మరొకసారి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, 800 ఇస్తానంటున్నాడు. ఆయన వాస్తవంగా చెప్పింది ఏమంటే యూరియా వాడకం తగ్గిస్తే ఒక్కొక్క బస్తాకు 800 రూపాయలు ఇస్తామని చెప్పాడే కానీ యూరియా వాడద్దని చెప్పలేదు, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పలేదు, యూరియా ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పాడు. సో పరిమితికి మించి, ఇప్పుడు పరిమితికి మించి మనం కూడా తినం కదా. ఒక బిర్యానీ అయితే తినగలం కానీ 2 బిర్యానీలు తింటే ఏమైతుంది? అజీర్తి అవుతుంది. అదే విషయాన్ని ఆయన చాలా డీసెంట్గా చెప్తే దాంట్లో ద్వంద్వార్థాలు తీసి దాంట్లో డబుల్ మీనింగ్లు తీసి వాళ్ళు సోషల్ మీడియాలో అయితే వైరల్ చేసుకుంటున్నారు. ఎరువుల విభాగాన్ని ప్రక్షాళన చేయకే ప్రస్తుత సమస్య. ఇక చూడండి, యూరియా వాడకం తగ్గించే రైతులు, కౌలు రైతులకు ప్రోత్సాహకంగా బస్తాకు 800 రూపాయల చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాన్ని రైతులకే బదిలీ చేస్తామని చెప్పారు. సచివాలయంలో సోమవారం నిర్వహించినటువంటి కలెక్టర్ల సదస్సులో జీఎస్డీపీపై చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా విక్రయాలను సరిగ్గా నిర్వహించి ఉంటే సమస్య ఉండేది కాదు. అన్ని శాఖల్లోనూ ప్రక్షాళన చేశాం, ఎరువుల విభాగాన్ని చేయలేకపోయాం. సో అన్ని విభాగాలను అయితే ప్రక్షాళన చేశాము, ఈ ఎరువుల విభాగం కూడా కొంచెం ప్రక్షాళన చేసింటే బాగున్ను, దాన్ని కూడా ప్రక్షాళన చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని చెప్పారు. అందుకే సమస్య వచ్చింది అని పేర్కొన్నారు. రబీకి యూరియా ఇబ్బంది లేకుండా ఈ క్రాప్ ద్వారా ఎవరికి ఎంత అవసరమో గుర్తించాలి, అవసరమైతే ఆధార్ అనుసంధానించి ఇంటికే డెలివరీ చేద్దాం. సో వచ్చే రబీలో ఇలాంటి సమస్యలు రాకుండా ఆధార్ని అనుసంధానం చేద్దాము, ఈ క్రాప్ ద్వారా వాళ్లకు హోమ్ డెలివరీ కూడా ఇద్దాము అని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. దీంట్లో వాళ్ళు కేవలం యూరియా యూసేజ్ తగ్గించమని చెప్పాడని చెప్పి, యూరియా వాడద్దని చెప్పాడని చెప్పి రకరకాలుగా ఎవరికి ఏం అర్థమవుతుందో అదైతే రాసుకొని సునకానందాన్ని పొందుతున్నారు. ఇక్కడ చూడండి, యూరియా అధికంగా వాడితే వచ్చేటువంటి నష్టాలు ఏముందో బలభద్రపురాన్ని ఒక ఎగ్జాంపుల్గా కూడా తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం రైతు సేవా కేంద్రం పరిధిలోని అధిక జీవీఏ సాధించాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై మంత్రి మనోహర్ మాట్లాడుతూ అక్కడ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఈనాడులో కథనం వచ్చింది. సుమారు 200 కేసులు రిపోర్ట్ అయ్యాయి, 30 మంది చనిపోయారు. దీనికి కారణం ఏమిటో చూడాలి అని కోరారు. ఎరువులు, పురుగుల మందులు అధికంగా వాడడం కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి, దీనిపై అధ్యయనం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. బలభద్రపురంలో దాదాపు 200 కేసులు వస్తే అందులో 30 మంది చనిపోయారు కేవలం క్యాన్సర్ కారణంగా. దానికి ఏమి కారణాలని అన్వేషిస్తే పురుగుల మందులు ఎక్కువగా వాడడము, అదేవిధంగా రసాయనాలు ఎక్కువగా వాడడం వలన, ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల, ఆహారాన్ని వీళ్ళు తినడం వల్ల వాళ్ళకు ఆరోగ్య సమస్యలు వచ్చాయని చంద్రబాబు నాయుడు గారు చెబితే దాంట్లో ద్వంద్వార్థాలు తీసి దాన్ని పెడార్థాలు తీసి రైతులంటేనే చంద్రబాబు నాయుడు గారికి పడదని చెప్పి యూరియానే వాడద్దంటున్నాడు, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నాడని చెప్పిందనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో విష ప్రచారం మొదలుపెట్టారు. సో మొత్తానికి ఈ యూరియా ఏదైతే ఉందో యూరియాకు సంబంధించి వచ్చే రబీలో మీ ఇంటికే పంపిస్తాను యూరియా. ఈసారి ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎరువుల డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తాము, వచ్చే రబీకంతా మీకు ఇంటికే పంపిస్తాను. అదేవిధంగా ఆధార్ అనుసంధానం చేస్తాము, ఆధార్ అనుసంధానం చేసి ఈ క్రాప్ ద్వారా ఎంతమంది రైతులకు ఎన్ని యూరియా బస్తాలు అవసరమవుతాయో ముందుగానే తెలుసుకొని హోమ్ డెలివరీ కూడా చేస్తామని చెప్పారు. సో ఈ వార్తను పక్కన పెట్టారు. అదేవిధంగా యూరియా యూసేజ్ తగ్గిస్తే 800
800 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పారు. అది కూడా ఆ వార్తను కూడా పక్కన పెట్టారు. అదేవిధంగా అధికంగా రసాయనాలు వాడడం వల్ల, ఎరువులు వాడడం వల్ల 200 మందికి ఆరోగ్య సమస్యలు వస్తే 30 మంది చనిపోయారని చెప్తే ఆ వార్తను హైలైట్ చేస్తూ యూరియా వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి రుద్దుతున్నారు. యూరియా వాడకం వల్ల క్యాన్సర్ రాదు, యూరియా అధికంగా వాడకం వల్ల ఆ ఆహార పదార్థాలు ఏవైతే ఉత్పత్తి చేస్తారో ఆ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన పని లేదు. అది జనరల్ నాలెడ్జ్. ఆ జనరల్ నాలెడ్జ్ కూడా తెలియకుండా ఏదో ఆయనే చెప్పాడని చెప్పి వీళ్ళు రుద్దుకుంటా ఉన్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.